గత 4 రోజులుగా చూస్తున్నటువంటి ఏదైతే సహస్ర హత్య కేసు ఉందో దాని మిస్టరీ వీడిందని చెప్పాలి. మొత్తం టోల్గా చూస్తున్నాం మనం. అయితే ఈ మొత్తం టోల్గా కూడా స్థానికులతో పాటు కిక్కిరిసిపోయిందని చెప్పాలి. ఎక్కడ చూసినా కానీ అయితే ఇంత ఘోరానికి పాల్పడినటువంటి వారిని వదలొద్దంటూ కూడా స్థానికులు చెప్తూ ఉన్నారు. అయితే చూద్దాం ఒకసారి మాట్లాడించే అమ్మ చెప్పండి అమ్మ, ఎట్లా చూడొచ్చు దాన్ని? ఏం చెప్పాలా సార్? ఎట్లా చూడొచ్చు అన్న? ఇంత చిన్న అమ్మాయి కాబట్టి, చిన్న అమ్మాయి ఇప్పుడు మంది ఉన్నారని వచ్చినాం కానీ సారు మాకేం చెప్పొస్తుంది అని లే ఎట్లా ఇప్పుడు కామన్ ఇది న్యాయం కాదు, ఇది అన్యాయం, న్యాయం కాదు. కానీ చంపింది కూడా చిన్న పిల్లనే, చంపినోడు కూడా చిన్న పిల్లగాడే. ఏ విధంగా నేర్పించిన తల్లిదండ్రులు లేదు, బుద్ధి లేదు వాళ్ళకేమన్నా. న్యాయం న్యాయం చెప్పాలా? ఇంతమంది ఇంత పబ్లిక్ ఉన్నారు ఆ పిల్ల కొరానికి ఏమిటికి? తల్లిదండ్రులు కూడా ఎట్లా నేర్పియాలి పిల్లలకు, ఎట్లా ఉండాలి అంటారు ఏ పెద్ద మనిషిగా? ఏంటంటే ఈ విధంగా అయితే సినిమాలు చూసేసి ఈ విధంగా తయారవుతున్నారు కాబట్టి ఏ విధంగా ఉండాలంటారు పెద్ద మనిషిగా? మీరు పిల్లల్ని ఏ విధంగా పెంచాలి? తల్లిదండ్రులు మేము పెంచుతాము, పెంచిన మంచిని వేస్తాము. కానీ గీ బుద్ధులు చేయమంటామా సార్? గీ బుద్ధులు చేయమంటాం. ఇది పాపిస్టు వాడు, సబ్మిషన్ పాపిస్టు, మంచోడు కాడు. అయితే స్థానికులు కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళు ఉండవద్దు, ఇలాంటి అయితే చెప్తూ ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాం మొత్తం టోల్గా కూడా. అయితే ఎక్కడ చూసినా కానీ ఈ యొక్క కాలనీ వాసులు కూడా మొత్తం టోల్గా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మొత్తం టోల్గా చూసుకుంటే ఎక్కడ చూసినా కానీ స్థానికులతో కూడా అయితే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఒక్కసారి చెప్పండి అమ్మ, ఏంటంటే ఆ పిల్లల్ని తల్లిదండ్రులు ఎట్లా పెంచాలి? ఇది చూస్తున్నాం కాబట్టి ఇద్దరు కూడా చిన్నపిల్లలే కాబట్టి ఏ విధంగా అయితే మొత్తం టోల్గా మనం చూస్తున్నాం. అయితే అడిగి కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం కూడా చేద్దాం. అమ్మ పిల్లల్ని ఏ విధంగా పెంచాలి తల్లిదండ్రులు? అయితే ఎవరికైనా అయితే ఇద్దరు కూడా చిన్నపిల్లలే. అయితే అమ్మాయి కూడా చిన్నపిల్లనే, చంపింది కూడా చిన్నపిల్లగాడే చెప్తున్నారు కాబట్టి తల్లిదండ్రులు ఎట్లా నేర్పియాలి పిల్లలకు పద్ధతులు? కొంచెం మంచి పద్ధతులు నేర్పియాలి. మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా కానీ ఒక మగపిల్లగాడు అన్నప్పుడు ఒక అన్న విధంగా చూడాలి. ఆ మగపిల్లగాడైనా కానీ ఒక అమ్మాయిని చెల్లె విధంగా అక్క విధంగానో చూడాలి. కానీ మరీ ఇంత ఘోరంగా చూడొద్దు. తల్లిదండ్రులు కూడా చెప్పాలి, తన మన ఇంట్లో వచ్చి ఆడుకుంటుంది తల్లి అంటే ఎట్లా ఇప్పుడు కాలము ఆ విధంగా ఇప్పుడున్న అయితే ఇప్పుడున్న కాలం కూడా అటువంటిది కాబట్టి అయితే ఏదైతే కొన్ని ఫోన్లు చూసి టీవీలు చూసి ఆ విధంగా అవి చూసే ఇట్లా ఈ సీరియళ్ళు సినిమాలు చూసి ఇట్లా తయారవుతారు. తల్లిదండ్రులు చెప్పారు, ఎంత చెడ్డోళ్ళు అయినా పిల్లలకు మంచి బుద్ధులే చెప్తారు. ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు భవిష్యత్తు మంచిగా ఉండాలనే కోరుకుంటారు కాబట్టి బీదవాళ్ళైనా మేము కష్టం చేసినా పలవద్దు, మా పిల్లలు కష్టపడకూడదు అంటూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు ఈ ఘటనతో ఏ విధంగా కానీ చంపమని చెప్తారా? స్కూల్కి వెళ్ళి చదువుకోండి, మంచిగా ఉండండి, మంచిగా చదువుకొని పేరు తెస్తే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ ఒక పిల్లని చంపేయమని ఎవరైతే చెప్పారు కదా. కాకపోతే ఆ పిల్ల పసిపాప ఏం చేసిందని చంపేసిండు. ఆడు దొంగతనానికి వెళ్తే దొంగతనం చేయాలి, వెళ్ళిపోవాలి తీసుకొని. అలా అంత మాత్రాన డబ్బులు తీసుకొని పిల్లని చంపేయడం పద్ధతి కాదు కదా. మనకు చిన్నగా కోసుకపోతేనే ఎంతో బాధ అనిపిస్తుంది. ఆ పసిపిల్లని ఎన్నిసార్లు పొడిచిండు వాడు, అసలు కనిపిస్తే అసలు గల్లీలోనే చంపేస్తారని. మనకి కొంచెం తగిలినా ఎంత బాధ అనిపిస్తుంది. వాడు అన్నిసార్లు పొడిచిండాడు. వాడు మనిషేనా? ఇంత కర్కశంగా చంపడం అనేది చాలా ఇది న్యాయమైతేనే ఎంత బాధ అనిపిస్తుంది. ఆడు 20 సార్లు పొడిచిండంట పసిపాపని. ఆ పిల్ల ఎంత తల్లడిల్లింటది. మనకు పిల్లలు ఉన్నారు కదా. 5 రోజుల నుంచి వాడు ఎవడా అని వెయిట్ చేస్తున్నాం తెలుసా. ఇప్పుడు తెలిసింది అనగానే అందరు పరుగున వస్తున్నాం ఇక్కడికి. ఆడు కనిపించలే మాకి. ఎప్పుడే కానీ అమ్మ కాలనీలో కూడా అయితే ఎవరు చంపారు అనే ఉద్దేశంతో 4 రోజుల నుంచి పోలీసులు కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. తీరా ఇప్పుడు తెలిసిన తర్వాత ఎప్పుడు తెలుస్తుంది ఆ అబ్బాయి ఎవరు, ఆయన ఎవరు అనేది చాలా మంది వెయిట్ చేసిర్రు. కాకపోతే ఇప్పుడు తెలిసింది అనగానే ఇక్కడికి వచ్చినాము. అప్పటికే తీసుకెళ్ళిర్రు, అబ్బాయి లేడు అని చెప్తున్నారు. 10th క్లాస్ అబ్బాయి అని చెప్తారు. 5 నిమిషాలు జనాలకు ఇచ్చేది ఉండే అయిపోతుండే ఆ బాబు. కానీ పాపం అమ్మాయి గిట ఏమో అభం శుభం తెలియని అమ్మాయి, వీళ్ళకు సంబంధం గిట లేదు. సంబంధం లేని అమ్మాయిని ఏజీ లేదు కదా, ఆయనకు కూడా ఏజీ లేదు. 10వ తరగతి చదువుతున్న అబ్బాయికి ఇట్లాంటి ఆ థాట్ వచ్చిందంటే ముందర ఇప్పుడే ఇట్లున్నాడంటే
ఇప్పుడే ఇట్లున్నాడంటే ముందర ఎట్లుంటాడు ఆయన? ఇంకెంతమందిని చంపుతాడు? ఒక ఆడపిల్ల ఇంట్లో ఉండాలంటే భయపడుతుంది. మా పిల్ల ఈ జరిగినప్పటి సంది ఇంట్లో ఉండాలంటే భయపడతారు. మమ్మీ మీరు ఎక్కడికి వెళ్ళొద్దు అంటుంది. ఎన్ని రోజులని కాపలా ఉంటాం పని చేసుకోకుండా పిల్లలకి? ఒక పిల్లని వదిలేసి వెళ్ళాలంటే ఎంత భయపడతాము? 5 రోజుల నుండి బయటికి ఫుల్ జ్వరం, అసలు బయటికి రావాలంటేనే భయపడుతుంది. ఈ విషయం టైంలో ఎవరు వస్తారులే ఉండు, ఈ టైంలో ఎవరు వస్తారంటే ఆ పాపని చంపింది కూడా డే టైంలోనే మమ్మీ. పాపని చంపింది కూడా డే టైంలో మమ్మీ నేను బయటికి రాను అంటుంది మా పాప. మనం కూడా పిల్లలకు ధైర్యం చెప్పాలమ్మా, అట్లా కాదు అనేది ధైర్యం చెప్పాలి. మంచి చెడు కూడా ఏదంటే ఇప్పుడు జరిగిన సంఘటనను కూడా అయితే ఆ విధంగా కాదు, వాడు చేసిన వాడు దుర్మార్గుడు, ఆ విధంగా చేయొద్దు అంటూ కూడా మనం చెప్పాలి. చెప్తాము పిల్లలకి. ఇప్పుడు మాకు పిల్లలు ఉంటారు, వేరే పిల్లలు కూడా నేర్చుకుంటారు. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ ఆ ఏజ్ పిల్లలు నేర్చుకుంటారు. ఇక ఎటువంటి కఠినంగా ఉండాలంటారు పోలీసులు? చంపేయాలి వాడిని, ఉంచోద్దు దొంగబాడు. ఎస్ అమ్మా, పిల్ల కదా సార్, అబ్బాయి పసిపిల్ల, పసి ప్రాణాన్ని చంపేసిండాడు. వాడే ఆయన పెద్దగా ఉన్నాడంటే ఆయన కూడా 10th క్లాస్ అబ్బాయి చంపేసిండంటే చాలా ఘోరము. అసలు పిల్లలు అంటేనే భయపడుతున్నారు. ఈ ఏరియాలో కూకట్పల్లిలో ఉండాలన్నా వెళ్ళిపోదాం అన్న సిచ్యువేషన్ ఎప్పుడైతే జరగలేదు. మరి వానికి ఎట్లా వచ్చిందో ఆ తాటు తెలీదు, కాకపోతే అట్లా చంపేసిండాడు. లెటర్ కూడా రాసుకున్నాడు. ప్లాన్ ప్రకారం ఒక లెటర్ ఎట్లా చేయాలి అనేది ఒక లెటర్ కూడా రాసుకున్నాడు. ఫస్ట్ ఇంట్లోకి ఎట్లా పోవాలి, ఎట్లా చేయాలి, ఎక్కడ పెట్టాలి, ఒకవేళ తిరగబడితే ఎట్లా చేయాలి అనేది కూడా ఒక లెటర్ గిట్ట రాసుకున్నాడు. స్కూల్లో ఇవన్నీ నేర్పిస్తున్నారా సార్? మనము జాబ్ చేస్తారేమో, పిల్లలు చదివిపిస్తే బాగుంటారేమో అనే ఉద్దేశంతో తల్లిదండ్రులు కష్టపడి చదివిపిస్తే ఇప్పుడు ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడే కానమ్మా స్కూల్లో కానీ టీచర్స్ ఎవరే కానీ ఇటువంటివి చేయాలని అయితే ఎప్పుడే కానీ పిల్లలు కూడా తల్లిదండ్రులని ఆశయాలని పిల్లలు నెరవేర్చాలనే చూస్తారు. చెడ్డ పేరుంది, తల్లిదండ్రులకు పెద్ద చెడ్డ పేరుంది. వాళ్ళు ఎట్లా తిరుగుతారు సార్ బయట? అయితే తిరగడానికి వాళ్ళకి ఎట్లుంటుంది చెప్పు? ఇలా బాబు ఇట్లా చేసిండు అని ఊర్లో అయినా అంటారు, ఇప్పుడు బయటకు వచ్చినా అంటారు జనాలు. ఏం చేయాలమ్మా? చివరికి ఏం చేయాలంట? ఇటువంటి కాకుండా పాపని పొడిచిండు కదా, వాడికి కూడా మనం ఒక్కొక్క కత్తిపోటు వేద్దాం. వానికి నొప్పి అవుతుందా కాదా తెలిసిపోద్ది కదా. ఆ పాప ఎంత అరిసింటది? 21 కాదు 2 కాదు 20 కట్లు పోతుంది. 20 ఇప్పుడు మనం ఒక కత్తి పట్టుకొని నిలబడి పొడి చేస్తామంటేనే వాడు భయపడిపోతాడు. ఆ పసిపిల్లని అన్నిసార్లు పొడిచిండు కదా వాడు. మనం కూడా మనిషికి ఒక కత్తి పోటు వేస్తే ఎట్లుంటుంది దానికి తెలిసిపోతుంది కదా. 20 ఆ పాప ఎంతగానో మరిచింటుంది. డాడీ మమ్మ ఏదో ఎంతగానో మరిచింటుంది చెప్పండి సార్. ఇది చాలా బాధాకరం. ఇటువంటి సంఘటనలు పునరావృతం ఇక్కడ కావద్దు అని మీడియా కూడా అదే ప్రచారం చేస్తూ ఉంది. మీడియా కూడా ఇటువంటి సంఘటనలు చూస్తున్నాం. ఇక్కడ చంపిరు, అక్కడ చంపిరు, ప్రతి ఆడపిల్ల మీద వస్తూనే ఉంది. ఏడ మారుతురు జనాలు, మారేటట్టు లేరు, మనం చూసేటట్టు కూడా లేము. ఈ గల్లీలు ఈ న్యూస్ 4-5 రోజులు చూస్తారు, మర్చిపోతారు, మళ్ళీ చేసేవాళ్ళు చేస్తూనే ఉంటారు. అయితే ఖచ్చితంగా ఈ యొక్క ఏదైతే ఉందో దీనికి తగ్గట్టుగా అయితే చేయాలంటూ కూడా స్థానికులు కూడా వాపోతున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అయితే ఖచ్చితంగా ఈ యొక్క బాధ వాళ్ళకు కూడా తెలియాలి అంటూ కూడా చెప్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ కృష్ణతో ప్రవీణ్, హై న్యూస్, హైదరాబాద్.